హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఏపీలో మనకు అల్పపీడనం ప్రభావంతో గురువారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది తెలుసుకుందాం. అలాగే ఏ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయనేది కూడా అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం అయితే కొనసాగుతోంది. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే తీవ్రమైన ఎండల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు అయితే తెలిపింది. నైరుతి రుతుపవనాల పురోగమనంతో పాటుగా అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతము, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ముఖ్యంగా నైరుతి మరియు దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనము అదే ప్రాంతంలో అయితే కనుక అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో పాటుగా ఉత్తర దక్షిణ ద్రోణి నైరుతి మధ్యప్రదేశ్ నుండి మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక వీటి ఫలితంగా ఏపీలో చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, అలాగే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ బలమైన ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక ముఖ్యంగా గురువారం రోజున రాష్ట్రంలో 43 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని అయితే కనుక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలము, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, గుర్తేడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక వీటితో పాటు శనివారం రోజు కూడా అయితే కనుక 16 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా గురు శుక్రవారాల్లో రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.